హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. ఈరోజు మనం చాలా రెగ్యులర్గా చేసుకునే చపాతీల్ని చాలా సాఫ్ట్గా, చాలా పొరలుగా వచ్చేలాగా, రోజు మొత్తం కూడా అంతే మెత్తగా ఉండేలాగా, అంతే ఫ్రెష్గా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చేసినట్లయితే మనకి రోజు మొత్తం కూడా చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీ ప్రిపరేషన్ కోసం ఒక ప్లేట్లోకి 250 గ్రాములు గోధుమ పిండి తీసుకున్నానండి. దానిలోకి సరిపడినంత ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేశాను. ఈ షుగర్ వేసుకోవడం వల్ల మనకి చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి, అట్లాగే ఎక్కువసేపు చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఒకసారి ఇలా అంతా తిప్పుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలి. ఒకవేళ చపాతీ పిండి లూజ్ అయినట్లయితే ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి మరీ లూజ్గా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల దాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక 2-3 టైమ్స్ కలుపుకున్న తర్వాత, ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల మనకి చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. 30 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఇలా అంతా కూడా కలుపుకొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ చపాతీ పిండిని సమానమైన ముద్దలుగా చేసుకోవాలి. ఇలా మనం చాక్తో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అన్నీ సమానంగా వస్తాయి. ఇలా అన్నింటినీ ఉండలుగా చేసుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకొని ఒక పిండి ముద్దను తీసుకొని మనం చపాతీలాగా మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా చపాతీని ఒత్తుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చపాతీ మీద మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆ చపాతీ మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 చివర్లు మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా చివర్లను మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని, ఇదొక మెథడ్ అనమాట. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ మెథడ్ని చూపిస్తాను. ఇలా ఒక చపాతీ ముద్దను తీసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జిగ్జాగ్ మోడల్లో చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా పొడిపిండి చల్లుకుంటూ మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో రెగ్యులర్గా ఎక్కువగా చేసే ఫోల్డింగ్ చూపిస్తానండి. ఇలా చేసుకుంటే మనకి అన్నిటికంటే చాలా ఎక్కువ పొరలు అనేవి వస్తాయి. ఇలా చపాతీ పైన ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని అలా బ్యాక్కి తిప్పిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే చాలా పొరలు అనేవి వస్తాయి. నేను రెగ్యులర్గా ఇంట్లో ఇలాగే చేస్తాను ఎక్కువ. ఇలా 3 రకాలుగా చూపించాను కదా, మీకు నచ్చిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మూడింటిని కూడా ఇప్పుడు నేను మళ్ళీ పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకుంటాను. చపాతీల్ని మరీ మందంగా ఒత్తుకుంటే మనకి లోపల సరిగా వేగకుండా పచ్చిగా ఉంటుంది. అదే మనం పలచగా చేసుకున్నట్లయితే మనకి చాలా గట్టిగా వచ్చేస్తుంది. కాబట్టి మీడియంగా, మరి మందంగా కాకుండా అలానే పలచగా కాకుండా చపాతీని ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ చపాతీని దాని మీద వేసుకోవాలి. ఫస్టే మనం ఆయిల్ వేయకూడదండి. 1 నిమిషం పాటు అటు ఇటు 2 వైపులా వేయించుకున్న తర్వాత ఇలా బబుల్స్ వస్తాయి కదా, ఆ టైమింగ్లో మనం ఆయిల్ వేసుకుంటే చపాతీలు బాగా పొంగుతాయి. చపాతీలని మనం ఇలా కాల్చుకునేటప్పుడు స్టవ్ మనం మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ, మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా మనం చపాతీల్ని 2 వైపులా కూడా పొంగేదాకా కాల్చుకున్న తర్వాతే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చపాతీలు చాలా బాగా పొంగుతాయి. చూసారు కదండి, చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మనకి చపాతీలు ఎప్పుడు చేసినా ఒకేలాగా చాలా టేస్టీగా, ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండేలాగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.